ఎంబీకే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది మోహన్ లాల్. మామూళ్ల వ్యవహారంలో తనను అనవసరంగా లాగుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై నడుస్తున్న అవినీతి ఆరోపణల రూమర్లపై స్పందిస్తూ తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, దళితుడిని కాబట్టే కొంతమంది నేను ఎదగడాన్ని జీర్ణించుకోలేక కావాలనే కుట్ర చేశారు. మా ఇంట్లోకి వచ్చి టీ తాగి నా అనుమతి లేకుండానే వీడియోలు తీసి ప్రస్తుతం ఆ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారని అన్నారు. అవన్నీ అసత్య ఆరోపణలు. నేను చిల్లర దందాలకు పాల్పడే వ్యక్తిని కాదు అని తీవ్రంగా స్పందించారు. వీడియో తీసిన వారిపై చట్టపరంగా విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలని, తన పేరు బదనాం చేసే ప్రయత్నాలను చూస్తూ ఊరుకోబోనని స్పష్టం చేశారు. అలాగే దోషులను గుర్తించి శిక్షించాల్సిందిగా పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ వివాదంపై స్థానికంగా చర్చలు ముదురుతున్న వేళ ఎమ్మెల్యే స్పందన కొత్త మలుపు తిరుగుతుంది. ఈ వైన్ షాపులను కూడా రావడం జరిగింది. ఇప్పుడు తెలుసు నాకు, ఎందుకంటే నా పక్కన నా ఇంట్లో వీడియో తీశారు కాబట్టి. అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసుండో నాకు తెలియదు. నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో వాళ్ళకు ఛాయ్ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి మరే చేసి నా దగ్గర కూర్చొని పెట్టుకున్నాను. ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోడు. నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఛాయ్ ఇస్తే నా ఛాయల్ని ఇసం పోసిరు, వాళ్ళని ఛాయ్ ఆగిపోయారు. ఇది తీన్మార్ మాలిగాడు చేసిన లెక్క. ఇది వాని బరుసలు ఇవాళ ఒక మందుల సామెల్ అంటోడు నికారసన ఉద్యమకారుణ్ణి ఇవాళ తుంగతుర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు. నన్ను డ్యామేజ్ చేయడానికి, నా మీద బ్లాక్మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టీఆర్ఎస్తో కుమ్మక్కై నేను లిక్కర్ దందా చేసినా, లేక పూల దందా చేసినా, ఏం దందా చేస్తా? నేను నా దందంతా ప్రజలతోనే, నా జీవితం ప్రజలతోనే బతికినాను నేను. అందుకోసమని నాతాడు డబ్బులు లేని నాడు జనము మొన్న ఎన్నికలలో నాకు సందాలు ఇచ్చి గెలిపించుకున్న ప్రజలు. అటువంటి చిల్లర దాంతాలు నేను చేయను. కానీ చిల్లరేషాలు వేసి ఇవాళ ఎవడైతే నా మీద వీడియో తీసుండో వాడు పోయి ఇవాళ ఆ తీర్మానం మలయ స్టూడియోలో కూర్చున్నాడు. మరి అతను చేయించినాడు అనుకోవాలా, ఎవరు చేయించినాడు అనుకోవాలా? నేను అందుకోసం దీన్ని చట్టపరంగా ఇవాళ ఒక దళితుడు, ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా? బీసీలు అంటారు, ఎస్సీలు అంటారు, ఎస్టీలు అంటారు, సామాజిక న్యాయం. ఎక్కడ పోయినా సామాజిక న్యాయం ఇదేనా? బ్లాక్ మెయిల్ రాజకీయాలా? సామాజిక న్యాయం ఇదేనా? ఇది కాదు కదా. సమాజం ఏమనుకోవాలి? దమ్ముంటే తుంగతుర్తి గడ్డ మీదకి రా, తుంగతుర్తి గడ్డ మీదకి వచ్చి ఇవాళ నేను చేసింది నాకు చెప్పాలి. లేకపోతే దీని చట్టపరంగా నేను తప్పకుండా చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. నా ఇంట్లో ఇష్టం కలిగిపోతే ఇంతకంటే ద్రోహం ఏముంటుంది? వాటిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే, వీడియోలు అన్నీ మలిచి నూక్కోరా, నువ్వు అన్నీ మలిచి నూక్కో, ఎవడు నూక్కూడా నూక్కో కొడక. మళ్ళీ కనుక ఇది వస్తే తొక్కి నేను కసరేది తొక్కబో చూసుకో. నేను మందుల సాబినట్టు ఏమనుకున్నారు మీరు? నేను మా కార్యకర్తలు దలుచుకుంటే న్యాయం కోసం తుంగతుర్తి పోరుగడ్డ కొట్టని గడ్డ ఇది. కానీ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి, మమ్మల్ని చీటింగ్ చేసి, నా ఇంటికి వచ్చి నా దగ్గర తిని నాకు వీడియో తీపిస్తారా మీరు? నేను ఇవాళ సమాజంలో ఒక మార్పు రావాలి, గుర్తింపు రావాలి, ఒక సమాజం ఈ విధంగా ఉండాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తే మాకు ఏబిసిడి వర్గీకరణ చేసింది. మాదిగ మంత్రి కావాలని కొట్లాడినా మేము. కొట్లాడి అధిష్టానం పోయి ఇవాళ మాదిగ మంత్రిని తీసుకొచ్చే వాళ్ళ ప్రధాన పాత్ర వహించిన నేను. నా తమ్ముడు ఎంపీలను అందరూ అక్కడ చిన్నోళ్ళు, నేను చెప్తే వినరు వాళ్ళు. అరే తమ్ముడు, మనము చెదిరిపోతే ఆగమైతే వద్దురా, రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తే మనకు మంత్రి పదవి వస్తే సామాజికంగా మాదిగలకు కూడా అవకాశం ఉంటుందని చెప్పి నా ప్రయత్నం చేసిన. ఈ ప్రయత్నం కూడా మీరు ఓర్వలేకపోతారు. మీరు ఓర్వలేకపోయినా ఓర్చున్నారు, అది నీ కర్మ. కానీ సమాజంలో చెప్పే మాటలు ఒకటి, చేసేది ఒకటి, చీటింగ్ దందాలు, మాఫియా గ్యాంగులు ఏమంటారంటారు? నా దగ్గర చూపెడతారా?
అందుకోసమనే ఇయ్యాను నేను. నా మీదనైతే ఎవరైతే అకారణంగా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో అన్నం తిని నా ఇంట్లో నా అన్నంలో ఇష్టం కలిపోయిన ఎవడెత్తుండో మన మీద తప్పకుండా చర్య తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు యంత్రాంగాన్ని కూడా చెప్తున్నాను. నిజంగానే నాకు ఎవరు డబ్బులు ఇచ్చే చెప్పాను, ఎవరు డబ్బులు ఇచ్చాడు చెప్పాను. వాళ్ళు వస్తే తప్పకుండా అన్ని వ్యవహారాలు మాట్లాడతాం. ఒక మనిషి ఇంటికి వచ్చినప్పుడు ఉత్తు వచ్చి కూర్చున్నా కూడా ఏం జరుగుతుంది, తుంగతుడికి ఏం జరుగుతుంది, రాష్ట్రం ఏం జరుగుతుందని మాట్లాడతాం. సార్ అంటే ఆ వీడియో వ్యవహారం అంటే ఉద్దేశపూర్వకంగానే జరిగిందంటారా లేదంటే 24/7 చూస్తూనే ఉండండి MBK న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.